అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం తా అనేటువంటి అక్షరం గురించి కొంత మాట్లాడుకుందాము. తా అనేటువంటి శబ్దము ఆధ్యాత్మిక విధానంలో చాలా చోట్ల సంతరించుకున్నారు. ఒక చోట కాకుండా చాలా చోట్ల ఈ తా అనేటువంటి శబ్దం, ఈ బీజాక్షరం చాలా చోట్ల ఉంది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ ఈ మూడింట్లో తా అనేటువంటి శబ్దం ఇమిడి ఉంది. అదేవిధంగా తెలుగులో తే అనేటువంటిది, త్రైతంలో రెండు తాలు మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ తా అనేటువంటి శబ్దం చాలా గొప్ప శక్తినిస్తుంది అనేది ఒకటి కొంత గమనింపు ఉంది. మీరు కూడా గమనించండి. ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబుల్లో 1058 ప్రశ్నలు జవాబుల్లో స్వామివారు తల్లి, తండ్రి ఈ రెండు అక్షరాలకు, ఈ రెండు పదాలకు తా అనేటువంటి శబ్దమే ఎందుకుంది అంటే దానికి జవాబుగా స్వామివారు రెండిట్లో ఒకటే శక్తి ఉందని గమనించాలని తెలియజేశారు. సరే, ఈ తా అనేటువంటి శబ్దం ఆధ్యాత్మికంలో పరిశీలకులు గమనించాల్సిందిగా కోరుకుంటూ, పత్తు విత్తు చాలా చాలా చోట్ల అసలు తా అనే శబ్దం చాలా చోట్ల మనకు తారసపడుతుంటుంది. దీన్ని గమనించాలని కోరుకుంటూ, అదే తా అనేటువంటి శబ్దంతో ఒక పదం ఉంది. ఆ పదం తల కొరివి. తల కొరివి. మామూలుగా కొరివి అంటే నిప్పు అందరికీ తెలుసు. తల అంటే తెలుసు. తలకు పెట్టే నిప్పు, తలకు పెట్టే నిప్పు తల కొరివి. మనం హిందూ సాంప్రదాయాల్లో చూస్తే పెద్ద కొడుకు తండ్రికి, చిన్న కొడుకు తల్లికి తల కొరివి పెడతాడు. అక్కడ గమనిస్తే తలకేం కొరివి పెట్టాడు, కట్టెలకి నిప్పు అంటిస్తాడు. కట్టెలు లేకపోతే నిప్పు రాసుకోడు, నిప్పు కాదు, నిప్పు లేకుండా శరీరం కాలిపోదు. కానీ పూర్వం పెద్దలు ఏమన్నారంటే తల కొరివి అన్నాడు. తలకు పెట్టిగే కొరివి నిప్పు. సాధారణంగా ఈ నిప్పుని సాకార భగవంతుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడే సాకారంగా వచ్చి ఆ నిప్పుని తీసుకొచ్చాడు. ఆ నిప్పు పేరు జ్ఞానాగ్ని, బ్రహ్మ విద్యా శాస్త్రము. ఈ బ్రహ్మ విద్యా శాస్త్రమే ఒక పెద్ద నిప్పు గని, అగ్ని. ఈ అగ్ని ఏం చేస్తుంది? కర్మల్ని కాల్చేస్తుంది. కర్మల్ని కాల్చడానికి నిప్పు కావాలి. ఎవరు తీసుకొచ్చారు? గురువు తీసుకొచ్చారు. గురువు తీసుకొచ్చి అది జీవాత్మకు అందజేయాలి. జీవాత్మకు అందజేయాలంటే జీవాత్మ పక్కనే ఉన్న బుద్ధికి అందజేయాలి. జీవాత్మ పక్కనే ఉన్న బుద్ధికి అందజేస్తే బుద్ధి యొక్క పరిశీలనను బట్టి ఆ జీవాత్మ నడవడిక ఉంటుంది, దాని పనితీరుని బట్టి. కాబట్టి జ్ఞానాగ్ని అంటే జ్ఞానము ఏదైతే బుద్ధికి చేరిందో అప్పుడు ఆ బుద్ధి అనుగుణంగా ఆ శరీరం నడపబడుతుంది. కాబట్టి అది బుద్ధి యోగము అని విభూతి యోగంలో చెప్పబడింది. బుద్ధి యోగము, నేను బుద్ధికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాను, అతను బుద్ధి యోగం ద్వారా తన కర్మల్ని కాల్చుకుంటాడు అని విభూతి యోగంలో పరమాత్మ చెప్పడం జరిగింది. అది నిప్పు. బుద్ధికి జ్ఞానాన్ని ఇవ్వటం నిప్పు. ఈ బుద్ధికి ఇస్తే జీవునికి ఇచ్చినట్టే. కర్మేంద్రియాల కంటే జ్ఞానేంద్రియాలు బలమైనవి. జ్ఞానేంద్రియాల కంటే మనస్సు బలమైనది. మనస్సు కంటే బుద్ధి బలమైనది. ఆ బుద్ధి అనేటువంటి ఆ పొరలో జీవుడు ఉన్నాడు కాబట్టి బుద్ధిని బట్టి జీవుని అంచనా వేస్తాం. మనం బుద్ధిని బట్టి జీవుని అంచనా వేస్తాం. బుద్ధి కంటే ఆత్మ పెద్దదే. ఓకే, ఇప్పుడు బుద్ధికి జ్ఞానం చేరిన తర్వాత అతడు బ్రహ్మయోగ సాధన చేసి ఏది ఆ జ్ఞానం అనేటువంటి నిప్పుతో, ఆ జ్ఞానం అనేటువంటి ఆచరణతో బ్రహ్మయోగ సాధన ఇట్లా ఉంటుందని తెలుసుకొని, అది తెలుసుకోవడమే జ్ఞానం.
సాధన చేసి జీవాత్మ ఆత్మతో కూడుకొని అక్కడ కొరివి పెడతాడు. దేనికి? కర్మకు. కర్మ గాలిపోవాలి. కానీ ముందు కర్మని గాలడం కుదరదు. జీవుడు ఆత్మతో కూడుకొని ఉంటే జ్ఞానాగ్ని వస్తుంది. జీవుడు ఆత్మతో కూడుకొని ఉంటే అక్కడ అగ్ని పుట్టుద్ది. కాబట్టి బ్రహ్మయోగ సాధనలో శరీరం బయట నుండి బ్రహ్మనాడి ద్వారా కర్మచక్రముకు జ్ఞానాగ్ని చేరి అక్కడ కర్మ తగలబడిపోద్ది, లేకుండా పోద్ది. అది 3 రకాల కర్మల్ని కాల్చేస్తుంది: సంచితం, అగామి, ప్రారంభం. ఇది పెద్దది. కాబట్టి బ్రహ్మయోగ సాధన చేసేవాడిని పెద్ద కొడుకు అంటారు. పెద్ద కొడుకు అంటే జీవాత్మ బ్రహ్మయోగ సాధనలో పెద్దగా యోగం చేస్తున్నాడు, పెద్దగా నిప్పు పెడుతున్నాడు. కాబట్టి తండ్రికి కొరివి పెట్టినట్టు తండ్రితో ఉంటేనే కొరివి వస్తుంది. కాబట్టి జీవాత్మ ఆత్మ ఏకమవుతాడు. కాబట్టి ఒక తండ్రికి పెద్ద కొడుకు కొరివి పెడితే, అంటే జ్ఞానం అనే దాంతో అనుసంధానం అయితే, కలిసిపోతే, ఆయన జ్ఞానమే ఆత్మ, ఈ జీవుడు కూడా జ్ఞానం అయినప్పుడు ఈ ఇద్దరికి ఒక కనెక్షన్ కుదురుతుంది, అనుసంధానం ఏర్పడుతుంది సాధనలో. అక్కడ పూర్వం పెద్దలు ఈ మాటని తలకొరివి అని చెప్పడం జరిగింది. ఇక్కడ మండితే తలకొరివి, ఇక్కడ మండిస్తాడు ఎవరు? బ్రహ్మయోగి. ఇక చిన్న కొడుకు తల్లికి తలకొరివి పెడతాడు అంటాడు. తల్లి అంటే మాయ. మాయ ఎట్లా ఎన్ని రకాలుగా ఉంది, కర్మ రూపంలో, గుణ రూపంలో, మనకి కంటికి కనపడని విధానంగా శరీర యంత్రాంగం అంతా తెలుసుకుంటే, శరీర యంత్రాంగంలో 25 భాగాల్లో జీవుడు ఒక భాగం. జీవుని పక్కకు పెడితే 24 భాగాలు, 24 భాగాల పనితీరు తెలుసుకొని కర్మచక్రం, గుణచక్రం, తర్వాత కాలచక్రం, తర్వాత బ్రహ్మచక్రం గురించి తెలుసుకొని అన్ని రకాల జ్ఞాపకంతో ఉంటే తల్లికి కురివి పెట్టినట్టే. తల్లి కూడా ఇక్కడే ఉంది, తండ్రి ఇక్కడే ఉన్నాడు, తల్లి ఇక్కడే ఉంది. తల్లికి కురివి పెడితే కర్మయోగి అంటే జ్ఞానం తెలుసుకొని జ్ఞాపక రూపంలో ఎరుకగలిగి ఉంటాడు. కాబట్టి అతడు కూడా నిప్పు పెట్టినట్టే, తల్లికి పెట్టినట్టు, అంటే మాయకు పెట్టినట్టు. మాయని ఎరిగి ఉన్నాడు కాబట్టి, తెలుసుకొని ఉన్నాడు కాబట్టి అతన్ని కర్మయోగి, ఎరుకగలిగి ఉన్నాడు కాబట్టి కర్మయోగి. అతడు కూడా నిప్పే, అతడు కూడా జ్ఞానాగ్ని. కాబట్టి ఇక్కడ 2 రకాలుగా నిప్పు ఉంది. ఒక నిప్పు ఏమో బ్రహ్మయోగి, ఇంకొక నిప్పు ఏమో కర్మయోగి. కర్మయోగి అహం లేకుండా చేసుకోవడం, అంటే ఇది మాయ పొందకుండా చేసుకోవడం అనేది తల్లికి నిప్పు పెట్టినట్టే, కొరివి పెట్టినట్టే. తలలో పెట్టుకున్నాడు కర్మయోగి. అదేవిధంగా బ్రహ్మయోగి కూడా తలలోనే పెట్టుకున్నాడు. కాబట్టి తల కొరివి ఇక్కడ పెట్టుకోవాలి, నిరంతరం పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవాలి. తల కొరివి ఇక్కడ పెట్టుకోవాలి. ఆ నిప్పు అందించేది మనకు బయట తండ్రి శవాన్ని కాల్చాలంటే బయట ఇంకొకరెవరో నిప్పు పెట్టి ఆ కట్టెను అందిస్తే ఇతడు తీసుకెళ్ళి ఆ కట్టెలకి నిప్పు పెడతాడు. అట్లనే మనకి నిప్పు అందించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఒకళ్ళు గురువు, 2 బోధకులు. ఈ ఇద్దరు నిప్పు అందిస్తారు. కాబట్టి ఈ ఇద్దరి ద్వారా నువ్వు తల్లికి తండ్రికి తలకొరివి అంటే నిప్పు పెట్టవచ్చు. నిప్పు ఉంటే పెట్టవచ్చు, నిప్పు లేకపోతే పెట్టలేరు. కాబట్టి గురువు ద్వారా లేదా బోధకుడి ద్వారా ఈ జ్ఞానాగ్ని సంపాదించుకొని తల్లికి, అంటే అహం లేకుండా చేసి, అంటే అజ్ఞానం లేకుండా చేసుకుంటే తల్లికి కొరివి పెట్టినట్టే. లేదు జీవాత్మ ఆత్మతో ఏకమైతే, కలిసిపోతే బ్రహ్మయోగ సాధన ద్వారా అప్పుడు కూడా తలకొరివి పెట్టినట్లే. ఇక్కడ మనం 2 యోగాల గురించి మాట్లాడుకున్నాం. ఒకటి బ్రహ్మయోగము, 2 కర్మయోగం. బ్రహ్మయోగ చేసే పద్ధతిలో మనకు పరమాత్మ నుండి బయట, శరీరం బయట నుండి జ్ఞానాగ్ని బ్రహ్మనాడి ద్వారా వస్తుంది. కర్మయోగికి కూడా శరీరంలో పరమాత్మ వలననే అగ్ని పుడుతుంది, జ్ఞానాగ్ని త్వరలో తయారవుతుంది. ఇకపోతే భక్తి యోగి ప్రత్యేకమైనది. ఇప్పుడు భక్తి యోగం గురించి మనం మాట్లాడట్లేదు, కానీ భక్తి యోగం కూడా ఉంది. భక్తి యోగికి కూడా తలలోనే జ్ఞానాగ్ని కలుగుతుంది. కాబట్టి తలకొరివి అనేది నిప్పు ఉంటే పెడతాం. భక్తి యోగంలో నిప్పు ఉందో లేదో తర్వాత సంగతి, దాని గురించి మనం వేరే మాట్లాడదాము.
కానీ ఇప్పుడైతే తలకొరివి అంటే రెండు రకాలు, ఒకటి బ్రహ్మయోగము, రెండు కర్మ యోగము. ఇద్దరి దగ్గర నిప్పు ఉంది, కొరివి ఉంది. కొరివి పెట్టుకోండి, తలను కాల్చుకోండి. తలను కాల్చుకోవడం అంటే జ్ఞానాగ్ని చేత కర్మను కాల్చుకోండి అని అర్థం. సరే, ఇంకపోతే బ్రహ్మ అనే శబ్దం కూడా చాలా గొప్పది, పెద్దది. గకరబౌ జోబ్రా, జ్యోతి విద్యాశాస్త్రం, బ్రహ్మ విద్యాశాస్త్రం, బీజాక్షరాలు చూసుకుంటే బ్రా అనే శబ్దం చాలా గొప్పది, విశిష్టత పెద్దది. ఈ బ్రహ్మ అనేటువంటి శబ్దం మనకు ఆధ్యాత్మికంలో పరిచయం, పెద్దది అని, పెద్దవాడు, పెద్దది అన్నిటికీ గుర్తు. శరీరంలో పెద్దది ఎవరు అంటే ఆత్మ. కాబట్టి బ్రహ్మ అనే పదం, బ్రహ్మం గారు అనే పదం ఆత్మకి సంతరించుకొని ఉంటుంది, ఆత్మకి చెందింది. అది అందరికీ తెలుసు, బ్రహ్మ విద్యాశాస్త్రం తెలుసు. ఆత్మకు సంబంధించిన పేరు బ్రహ్మ లేదా బ్రహ్మం గారు, మర్యాద కొరకు గారు అంటారు. ఈ ఆత్మకు పరంగా ఉన్నది పెద్ద ఆయన పరమాత్మ, కాబట్టి ఆయనని పరబ్రహ్మం అన్నారు. అంటే శరీరం లోపలనే బ్రహ్మంగారైనా పరబ్రహ్మమైనా శరీరం లోపలనే, కాబట్టి బ్రహ్మంగారు అనే పదము ఆత్మకు, పరబ్రహ్మం అనే పదము పరమాత్మకు చెందింది. కాబట్టి ఈ రెండు పదాలు కూడా మనం తికమక పడకుండా, జీవాత్మకు పెట్టకుండా ఇది ఆత్మకు పరమాత్మకు సంబంధించిన పేరని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు చెప్పబడిన విషయాల్లో సత్యం ఉంటే గ్రహించండి, అసత్యం ఉంటే విసర్జించండి. సత్యాన్ని గ్రహించి స్వీకరించి ఆచరించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. గురు సమర్పణ.